అధికారం అనేది కాదు ముఖ్యం, చరిత్రలో ఏదైతే ఆ యూనిక్ పేజీలు ఉంటాయో అందులో నా పేరు కూడా ఉండాలని కోరుకుంటాను. తప్ప అధికారం కోసం వెంపర్లాడను అనే మాటని నేను చెప్పాను. దాన్ని వక్రీకరించుకొని బతికి వచ్చి ఏదోదో పాపం అమాయకంగా ప్రజలు అమాయకం అనుకుంటున్నారా? అది ఛాలెంజ్. ఆ మాటలు దేనికి అన్నారంటే ఛాలెంజ్ కోసం, అతని స్థైర్యానికి, అతని ధైర్యానికి. నేను 5 సంవత్సరాలను ఈ రాష్ట్రానికి మంచి చేశాను కాబట్టి ప్రజలు నన్ను హర్షిస్తారు అనే ఒక ఆత్మస్థైర్యంతో మాట్లాడిన మాటలు, అంతేగాని చంద్రబాబు నాయుడులాగా పిరికి మాటలు కాదు. చెప్పండి. కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా ఈ సభలో విజయంతో అవడం, ఈ పొత్తులు చూసి ప్రజలు వచ్చి అసహించుకోవడం, ఇంకా మొన్న వచ్చిన ఏదైతే వైఎస్ఆర్సీ పార్టీకి ఇప్పుడు ఉన్నాయో సీట్లు ఉన్నాయో 151, దానికంటే 175 కూడా రేపు ఛాలెంజింగ్గా వచ్చే పరిస్థితులు రాష్ట్రంలో చెప్పడానికి అసక్తి కాదు. వాస్తవాలు ఇవే. ప్రజల జీవన విధానం మారింది, వాళ్ళకి ఆదాయం పెరిగింది, రాష్ట్రం జీడిపి పెరిగింది, వ్యవసాయానికి సంబంధించి ఉత్పత్తులు పెరిగాయి, రైతు హాయిగా ఉన్నాడు, రైతుకు పెట్టుబడి పెట్టే ఆర్థిక స్తోమత పెరిగింది, పండించిన పంటకి గిట్టుబాటు దొరికింది, ఎరువుల కోసం ఇతరుల కోసం ఎంపర్లు అడుకోకుండా ఇంటి ముందునే ఆర్బికే ద్వారా అవన్నీ ఇస్తున్నారు. అన్ని వర్గాలకు కూడా ఇవాళ ఏదైతే సచివాలయం వ్యవస్థ తీసుకొచ్చిన తర్వాత గ్రామాల్లో అయితే మరి ఇంటి ముంగిడికే పరిపాలన వచ్చింది, ఊరు దాటి వెళ్ళకంట అన్ని అంశాలు కూడా, అన్ని కార్యక్రమాలు కూడా ఆ సచివాలయం జరుగుతున్నాయి. వాళ్ళ పిల్లల భవిష్యత్తుకి మంచి రాచిపాట దొరికింది, ఇంగ్లీష్ మీడియంతో చదువుకుంటున్నారు. ఉన్నత విద్యలో నుంచి ఎన్నో రిఫార్మ్స్ తీసుకొచ్చాం. ప్రపంచంలో ఉన్న అన్ని యూనివర్సిటీలతోనే ఆన్లైన్ ఎగ్జామ్స్, ఆన్లైన్లో వాళ్ళు చదువుకునే ఏర్పాటు చేశాం. అవన్నిటికీ ప్రభుత్వమే అండగా ఉంటూ ప్రభుత్వమే చేస్తుంది. ఎప్పుడు లేవు ఇలాంటి విధానాలు. ఇవాళ అందుకే మీతో 5 నిమిషాలు ముచ్చరించుకుందామని ఈ సభల గురించి ప్రజలకి మళ్ళీ ఒకసారి కోరుదామని చెప్పి వచ్చాను. థ్యాంక్ యూ. ఇంకేం చెప్తే చెప్పండి. ఒక్కొక్కరు అదే మరి పచ్చగా ఉన్నట్టు పచ్చగా ఉంటుందని, ఎలాగైతే చంద్రబాబు నాయుడికి ఇంకెవరో ఉన్నారు కదా అలా అలా సెలబ్రిటీ వాళ్ళకి ఎలాగైతే పెడతారు గ్రాఫిక్లు, ఈ పొడిలో పక్క పొడి అలా పెట్టించుకుంటారు. ఇది చూస్తే తెలుస్తుంది. ఇప్పుడు అలాగనుకొని ఆ బల్బుతో ఉండమని ఎవడొద్దాడు, ఎవడో నవ్వుతాడు గ్రాఫిక్ అంటే. ఆ భ్రమలో ఉండమనండి ఆ పత్రికల్ని, ఆ నాయకుల్ని. వద్దానులే. లక్షలాదిగా మన భీములపట్నం జరిగింది, మన భీముల తగలబోత దగ్గర, ఏలూరులో జరిగింది, రాప్తాలో జరిగింది, నిన్న వచ్చి బాపట్ల అయ్యేలో జరిగింది. ఇవన్నీ ఒకటికి మించి ఒకటి. ప్రజలు తండవుతానే స్వతహాగా ఆల్మండ్ కాలు వచ్చి అమ్మ జగన్మోహన్ వస్తారు, ఏం చెప్తారో 5 సంవత్సరాలు మనకు వచ్చి ఆయన మంచి పరిపాలన అందించాడు, ఆయనకి మన తాలూకు మద్దతు తెలుపుదాం, మనకు కూడా భాగస్వాములు అవుదాం, కార్యకర్తలకు వచ్చి భరోసా వచ్చింది, ఇక మళ్ళీ ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకోవాలి, సామాన్యులకు అందుబాటులో ఉన్న ప్రభుత్వం ఇది అని చెప్పి వచ్చారు. పత్రికల ఇప్పుడు ఒకరోజు ఏం మంచిగా రాస్తే నన్ను వచ్చి ఇవాళ చెడుగా రాస్తారని అనుకోవడానికి
వాళ్ళకి అలా పచ్చగా ఉన్నాడు పచ్చగా ఉంటే వాళ్ళకి పచ్చగా ఉంటుంటుంది అంతే. మనం ఏం చేస్తాం? ఏం చెప్పు బాబు. అదే బాబు నేను అంటున్నాను, రేవంత్ రెడ్డి అనే పక్క పెట్టండి. రేవంత్ రెడ్డి అనే రేపు భారతీయ జనతా పార్టీ నాయకులు వస్తారు కదా రేపు. వాళ్ళు చెప్పాలి కదా, వాళ్ళు చెప్పాలి కదా. రేవంత్ రెడ్డి గారు వెంకటరెడ్డి గారు వచ్చి చెప్తే ఉపయోగం ఉంది? ఇక్కడ సమస్య ఎవరిది? వీటి కేంద్రం ఉంది మరి ఇంకే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థది కాబట్టి దాన్ని మేము చెప్తున్నాం. అందుకనే ఓ కలిసిపోయారు వాళ్ళతో కలిసిపోయి ఇప్పుడు ఎవడు కలిసిపోయాడు ఇప్పుడు చెప్పండి. అందుకు రేపు అందుకు అడుగుతున్నాను. రేవంత్ రెడ్డి గారి గురించి నేను వెంకటరెడ్డి గారి గురించి నేను చెప్పట్లే. వాళ్ళు వచ్చి ఏం చెప్పినా వాళ్ళు వచ్చి ఏం మాట్లాడినా దాని ఉపయోగం లేదు. వినడానికి టైం వేస్ట్, రావడానికి చూడడానికి టైం వేస్ట్ తప్ప. మాకెందుకు? మేమెందుకు అనుకోలేదు, మేమెందుకు అనుకుంటాం? మాకేం సంబంధం? అనుకోవడానికి అనుకోపోవడానికి మాకేం సంబంధం? ఫస్ట్ నుంచి ఒకటే చెప్తున్నాం, మేము ఒక్కరమే. మాతో ఏ పార్టీ పొత్తు ఉండదు, మేము ఏ పార్టీని పొత్తు అడగము. కానీ ప్రజలు మాత్రం మేము పొత్తు డైరెక్ట్గా ప్రజలతో తప్ప ఇంకెవరితో కాదు. మాకు ప్రజలకే పొత్తు, మా పార్టీకి మా నాయకుడికి ప్రజలకే పొత్తు. మా మిగతా వాళ్ళతో మా సంబంధం. సార్ అదే ఆ మాట మీరు మూడు పార్టీ నాయకులు చెప్తారు. నన్ను అడిగితే నేను చెప్తాను. మా మూడు పార్టీలు కాదు కదా, మూడు పార్టీలు కాదు కదా, 30 పార్టీలు కలిసి ఏం చేయలేమని చెప్తున్నాను. 3 పార్టీలు కాదు, పక్కన ఇంకో 0 పెట్టుకున్నా ఏం ఫలితం ఉండదు. మరి చెప్తున్నాను కదా 1% నేను ఈ సభలు చూసినా ఇంకా నాకు ఎక్కడో అక్కడెక్కడ చిన్న ఉన్నాయి నిజమా అని కొద్ది నాలుగు రోజులు అనిపించేస్తే ఇప్పుడు నేను సభలతో బలపడిపోయింది అంతా. ఇప్పుడు లేదు కదా బీజేపీ. ఇప్పుడు కాదు బీజేపీ ఇప్పుడు ఉందా? బీజేపీకి ఏం జనసేన రాష్ట్ర పార్టీ ఉందా? లేదు కదా. తెలుగుదేశం పార్టీ ఒకటే ఉంది, అది కూడా రేపు ఉండదు.